ఉంటాయి. ఇవాళ చేసి రేపు మానేయడం కాదు. చాలా మంది అజ్ఞానంతో ఇవాళ కష్టం వస్తే గుళ్ళోకి వచ్చి దండం పెట్టి మర్నాడు మానేస్తారు. పురాణానికి వాళ్ళకి ఖాళీ ఉంటే వస్తారు, లేకపోతే లేదు. లేదా అన్నం తినడానికి మరి అలా ఖాళీ ఉంటే వచ్చి ఉత్తప్పుడు మానేస్తున్నారా? ఒకసారి గుండెల మీద చేసుకోండి. అభిషేకానికి రావడానికేమో టైం సరిపోదు, ఖాళీ ఉంటే వస్తాం లేకపోతే రాము. గుళ్ళోకి రావాలంటే ఖాళీ ఉంటే వస్తాం లేకపోతే లేము. పురాణం వినడానికి ఖాళీ ఉంటే వస్తాం లేకపోతే లేదు. ఇదే అన్నం తినడానికి ఖాళీ ఉంటే తింటామండి, లేకపోతే ఒక ఏడాది మానేస్తామన్న వాళ్ళు ఎవరినో ఉంటే చెయ్యొద్దండి పాపం. అంత గొప్పవాళ్ళు దొరికితే దండం పెడదాం. అబ్బే అక్కడ మాత్రం పొద్దున్నే లేవగానే బాగా ఇడ్లీ తినాలి, మళ్ళీ గంట పోయిన తర్వాత కాఫీ పుచ్చుకోవాలి, మధ్య మధ్యలో చిప్స్ ట్రిప్స్ ఇవన్నీ వెయ్యాలి, మధ్యాహ్నం మళ్ళీ అంతా వెయ్యాలి, సాయంత్రం మళ్ళీ ఉపన్యాసానికి వచ్చే ముందు వెయ్యాలి, రాత్రి ఇంటికి వెళ్ళాక వెయ్యాలి, మధ్యలో అర్ధరాత్రాల వెలుగు వస్తే కూడా వెయ్యొచ్చు ఓపిక ఉంటే. పొద్దున్న మళ్ళీ లేవగానే కాఫీ టీలు సిద్ధం. అంటే ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వం, అక్కడ కాంప్రమైజ్ అవుతాం. అలాగ కాంప్రమైజ్ అయ్యి అవ్వకుండా ఉండడం అనేది మానవ లక్షణం. కానీ ఈశ్వరుడు ఏమంటున్నాడు? ఈ పంచకృత్యములు ఇలా ఇష్టం ఉంటే చేసి రేపు మానేయడం కాకుండా ఎల్లప్పుడూ చేస్తాం కనుక నిత్యకృత్యములు అన్నాడు. మీరు కూడా కొన్ని నిత్యకృత్యములుగా పెట్టుకోగలిగితే అప్పుడు మీకు కష్టము రాదు. ఇది మీరు గుండెల మీద చేసుకుని నేను చెబుతున్న మాట. మీరు ఒక నియమం పెట్టుకుని ఈ టైంకి ఇది చేస్తాం, ఈ టైంకి ఉపన్యాసానికే పెడతాం, ఎవడు వచ్చినా ఎవడు రాకపోయినా, అన్నం తిన్నా తినకపోయినా, చచ్చినా చావకపోయినా, 6 అయితే గుడి, ఇంకా తర్వాత ఎవడి మాట వినం, 6 to 8కి అక్కడ ఉండవలసిందే. ఇలా ఒక నియమం పెట్టుకోండి. ఇలా నిత్య నియమం పెట్టుకుంటే వాడే ఈశ్వరుడు అవుతట. అంటే నిత్య నియమం దేనికి పెట్టుకోవాలి? మంచి పనులకు. మళ్ళీ 6 గంటలకి గ్యారంటీగా సినిమా కడతానని పెట్టుకుంటే అప్పుడు మీరు ఈశ్వరుళ్ళు అవ్వరు, శనీశ్వరులు అవుతారు. మీకే ఇంకా ఆ శనీశ్వరుడు పాపం లోకాన్ని అనుగ్రహిస్తాడు. వీడు అలా కాదు, కలీశ్వరుడు అవుతాడు, అప్పుడు కపీశ్వరుడు అవుతాడు, చివరికి అలా అవుతాడు. అది గుర్తుపెట్టుకోండి. నిత్యము ఈ కార్యక్రమములు చెయ్యడం వల్ల నేను ఈశ్వరుణ్ణి